మీ పార్టీ రాష్ట్ర నాయకత్వాన్ని పిలిచి అడిగితే కొంతమంది నేతలు పొత్తు లేకపోతే మేము పోటీ చేయమని ఓపెన్గానే చెప్పేశారు అధిష్టానం ముందని కూడా వార్తలు వచ్చాయి. అలాంటి సిచ్యువేషన్ నుంచి ఇవాళ నాకు 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 అని అంటే ఎగబడ్డం అంటే నెగిటివ్ సెన్స్లో అంటలేదు, కానీ నేను అంత పోటీ ఎందుకు వచ్చింది? వెంకటకృష్ణ గారు, ఈ ప్రస్తావన నేను పూర్తిగా స్వాగతించను. మొదటి హాఫ్ సంబంధించి కొంతవరకు స్వాగతిస్తాను, రెండో హాఫ్ లో కూడా కొంతవరకు స్వాగతిస్తాను. ఎందుకంటే మొదట్లో కూడా మాకు ఈ మధ్య కాలంలో మేము రెండు ప్రధానమైనటువంటి కార్యక్రమాలు తీసుకున్నాం జరిగింది. ఒకటి పల్లెకి పోదాం అనే కార్యక్రమం, అది నేషనల్ వైడ్ సెంట్రల్ పార్టీ ఇచ్చినటువంటి గావ్ చలో అభియాన్ కార్యక్రమం. అలాగే సెంట్రల్ పార్టీయే ఇంకొక కార్యక్రమాన్ని కూడా ఇచ్చింది. అది గవర్నమెంట్ ప్రోగ్రామ్. మీకు గుర్తుండే ఉంటారు, ప్రతి అసెంబ్లీకి ఒక ప్రచార రథాన్ని కేంద్ర ప్రభుత్వమే పంపించి రాష్ట్ర ప్రభుత్వ అధికారుల ద్వారా ఆ ప్రచార రథాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళినటువంటి కార్యక్రమం. అలాగే ఇటీవలే ప్రజాపోరు 2 అని చెప్పేసి మేము ఒక కార్యక్రమం చేసాం. 1 ఎప్పుడో చేసాము, ఎగనెస్ట్ గవర్నమెంట్. మీరు ఇందాకన్నారు ఛార్జ్ షీట్ సంబంధించి. సో ఈ కార్యక్రమాల తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటనేసంటే వాస్తవాలు మాట్లాడుతున్నాను మీతో. మా టార్గెట్ ఏంటంటే దేశవ్యాప్తంగా ప్రతి స్థాయిలో, అంటే గెలిచిన దగ్గర కూడా 10% ఓటు ఇంక్రీజ్ చేసుకోవాలి, ఓడిపోయిన దగ్గర కూడా గెలవడానికి అవసరమైనటువంటి 10% ఓటు సాధించాలి, ఇక్కడ తక్కువ ఓటు షేర్ ఉన్న దగ్గర దాన్ని కూడా 10% పెంచుకోవాలి. ఇది మా టార్గెట్ తో మేము కొన్ని పనులు చేశాం, కొన్ని నిరంతరంగా చేశాం. ఒక 6 నెలలుగా అయితే మాకు ఎవరికి రెస్ట్ లేదు, కానీ ఖచ్చితంగా మేము దానికి ఎంజాయ్ చేశాం కూడా. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, మీరు అన్నట్టుగా మేము విడిగా పోటీ చేయడానికి కూడా మాకేం అభ్యర్థుల కొరత ఎక్కడ రాలా. మేము ఆశ్చర్యపోయాం అసలు. నేను కూడా విశాఖపట్నం జిల్లాకి నన్ను పంపించారనమాట ఈ అభ్యర్థులు తీసుకోమని చెప్పేసి. ఎప్పుడు జనవరి 11, 12, 13 తేదీలో పండగ ముందు. ఇదేంట్రా బాబు, మాకు ఉత్తరాంధ్రలో పండగ ఇంపార్టెంట్, మమ్మల్ని పంపించేస్తున్నారు, అక్కడ ఎవరు వస్తారు అనుకుంటే పోటా పోటీగా ఒక్కొక్క అసెంబ్లీ నుండి. నేను చెప్పేది ఒక్క విషయం వెంకటకృష్ణ గారు, సబ్జెక్టివ్ కరెక్షన్. వాళ్ళందరూ కూడా కోట్లు పెట్టి గెలుపు కోసం పనిచేస్తారని నేను చెప్పను. అలాగే ఉత్సాహం ఉన్నటువంటి కార్యకర్తలు పోటీలో నిలబడి పోటీకి అవసరమైనటువంటి వనరుల వరకు కలిగినటువంటి వ్యక్తులు పదుల సంఖ్యలో వచ్చారు అసెంబ్లీలు. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీలు, 25 పార్లమెంట్లకు కూడా వచ్చాయి. నేను కూడా చెప్తున్నాను, నేను పార్లమెంట్ కన్వీనర్ గా ఉన్నాను శ్రీకాకుళంలో. నిన్నటి నుండి నేను రిలాక్స్ అయ్యాను. మొన్నటి వరకు నేను పోటీ చేయాల్సిన ఆవశ్యకత ఉంది పార్లమెంట్. నేను పార్లమెంట్ పోటీ చేసి 100 కోట్లు ఖర్చు పెట్టి నేను గెలుస్తానని చెప్పేసి నాకేమీ లేదే, నా కెపాసిటీ కూడా అది కాదే, నా ఆర్థిక మూలాలు కూడా అవేం కావే. కానీ పార్టీ కమిటెడ్ గా ఉన్నటువంటి ఆ రోజు పోటీ చేయడానికి వచ్చారు. ఇవాళ కూడా మీరు అన్నట్టుగా ఏదో ఎక్కడి నుండో వచ్చేస్తున్నారు అనేది కూడా నేను అంగీకరిస్తాను. ఇప్పుడు మన రిపోర్టర్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం కూడా కొత్తగా ఎవరైనా యాడ్ అయ్యారని అంటే సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారు. వాళ్ళు లోక్సభకి యాడ్ అయ్యారు తప్పిస్తే వాళ్ళు రాజ్యసభ సభ్యులుగా మా దగ్గరకు వచ్చారు. మళ్ళీ రాజ్యసభకు వెళ్లే అవకాశం ఉందని చెప్పేసి మేమే విశ్వసిస్తున్నాం. ఇవాళ లోక్సభకు వస్తున్నారు. ఇక తపనా చౌదరి గారు, ఆయన మీకు తెలుసు, మాకు తెలుసు, ఆయన మొదటి నుండి ఆ కార్యక్షేత్రాన్ని ఎంచుకొని ఏలూరు పార్లమెంట్ దృష్టిలో పెట్టుకుని ఆయన పనిచేస్తారు. మధ్యలో కార్యకర్త కూడా కదా, మొదటి నుంచి ఆర్ఎస్ఎస్ మూలాలు ఉన్నటువంటి వ్యక్తి. పార్టీలో కొత్త అయినా సరే పరివారానికి కొత్త కాదు. అదేవిధంగా ఆయన మధ్యలో ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఇస్తే కూడా ఆయన అంతగా తిరగలేకపోయాడు, కారణాలు ఏమైనప్పటికీ. ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూషన్ పార్లమెంటే. అదేవిధంగా పురంధేశ్వరి గారు ముందు అనుకుంటున్నటువంటిదే, లేదు జీవీఎల్ గారు అనేసి అంటే విశాఖపట్నంలో గడిచిన 3 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు, రాజంపేట, ఇవన్నీ పాత పేర్లే వెంకటకృష్ణ గారు. అయితే చిన్న మార్పు అయితే వచ్చింది. ఎందుకనేసి అంటే నేను చెప్పేది 3 పార్టీల్లో కూడా ఉంది. ఇప్పుడు మీరు అన్నటువంటి ప్రస్తావన, ఈ సీట్లకు పోటీ అనేది ఇవాళ ఈ 3 రోజుల్లో నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో కూడా కొంత ఉధృతమైంది. అదే జనసేనలో కూడా కొంత ఉధృతమైంది. సబ్జెక్టు కరెక్షన్ మా సోదరులు సుందరపూజ కుమార్ గారు చెప్పాలి, కొంత పెరిగింది వాతావరణం. ఎందుకు అనేసి అంటే హిట్ పేరు, ఇది ప్రూవ్డ్ ట్రాక్ రికార్డ్ అనమాట. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ కలిసి గతంలోనూ మొన్న 14 ఎన్నికల్లో జనసేనతో కలిసి విజయం సాధించినటువంటి హిట్ పేర్ అనేటువంటి ఒక భావన వచ్చిన తర్వాత ఈ వాతావరణం నిర్మాణం అవుతుంది. అల్టిమేట్ మీరు నేను చెప్పిన దాన్ని పూర్తిగా స్వాగతించ